చివరి కోరిక ధారావాహిక 2వ భాగం. రచన ఎం. బిందుమాధవి. మొదటి ఎపిసోడ్లో శాంతి మహిళా సేవా సంస్థ వార్షికోత్సవంలో తన జీవిత గమనం గురించి చెబుతూ ఉంటుంది సుందరి. ఇప్పుడు 2వ ఎపిసోడ్ వినండి. సత్యం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉండేవారు. పేరుకు దగ్గట్టే అతి సుందరంగా సుకుమారంగా ఉన్న సుందరిని బంధువుల ఇంట్లో పెళ్లిలో చూశాడు. చూపు తిప్పుకోలేని అందం, చిరునవ్వులు చిందే ముఖం, చక్కటి మాటతీరు, రూపానికి తగ్గ చల్లని మనసు. అందుకే తన తండ్రి కట్నం కోసం పట్టుదలగా ఉన్నా పేదింటి పిల్లైన సుందరిని కోరి చేసుకున్నాడు సత్యం. వివాహమైన అతి తక్కువ కాలంలోనే సుందరి తన ప్రవర్తనతో ఇంట్లో అందరి మన్ననలు పొందింది. సత్యం కంటే తమ్ముడు విశ్వం 8 చిన్నవాడు. మరిదిని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసే వదిన అంటే విశ్వానికి ప్రాణం. వదినగారి దగ్గర ఉన్న చనుము వల్ల నాన్నగారిని అడగటానికి భయపడే విషయాలు కూడా వదిన ద్వారా అడిగించి పనులు పూర్తి చేసుకుంటాడు. కోరి చేసుకున్న భార్య సుందరి అంటే సత్యానికి ప్రాణం. వారి దాంపత్య కలల పంటలు రుద్ర, హరిణి. వారి జీవితం హాయిగా నల్లేరుమీద బండిలాగా ప్రశాంతంగా సాగుతున్నది. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా. ఆఫీస్లో ఏదో మెడికల్ క్యాంపు జరుగుతుంటే అందరితో పాటు సత్యం కూడా యథాలాపంగా బ్లడ్ టెస్ట్లు, షుగర్, బీపీ, థైరాయిడ్ టెస్ట్లు చేయించుకున్నాడు. ఇంట్లో వాళ్లతో ఆ మెడికల్ క్యాంప్, అందులో తను చేయించుకున్న విషయం గురించి చెప్పాడు. సుందలికి మెడికల్ టెస్ట్లంటే భయం. అదేంటండీ, మీరు బాగానే ఉన్నారుగా, టెస్ట్లెందుకు, డాక్టర్ అందరికీ చేయించమన్నారా అని గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించింది. అబ్బా, అదేం కాదు బంగారం, ఊరికే ఆఫీస్లో మెడికల్ క్యాంప్ అవుతుంటే అందరితో పాటు నేను చేయించుకున్నాను. రేపు రిపోర్ట్స్ వచ్చేస్తాయి. నువ్వే చూస్తావుగా మీ ఆయన ఎంత ఆరోగ్యవంతుడో. నేను ఉక్కు, పిడుగు అని నీకు తెలుసుకదా అని చేతులు ముడిచి వస్తాదులాగా భుజకండరాలు చూపిస్తూ వాతావరణం తేలికపరిచాడు.